రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మనం చింత చిగురు ఉంది, హార్వెస్ట్ చేసుకుందాం. మన మిద్దె తోటలోనే ఎంత చింత చిగురు వస్తుందో చూడండి. ఇది ఒక 4-5 చెట్లది. ఇలా మనమే చింతగింజలు తెచ్చి వేసుకున్నామంటే మన మిద్దె మీదనే చింత చిగురు కూడా పండించుకోవచ్చు. చూడండి ఎంత తాజాగా ఫ్రెష్గా ఉందో. సాధ్యమైనంత వరకు కింద ప్లేస్ ఉంటే 100 రూపీస్ టబ్స్లో తెచ్చి చింతగింజలు వేసుకున్నామంటే ఒక 3-4 ఇయర్స్కి బాగా పెద్దగా అయిపోతాయి. ఇలా ఎక్కువ చింతాకు కూడా వస్తుంది మనకి. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల చాలా చింతాకు వస్తుంది. చూడండి ఎండాకాలంలో మనకి ఏ కూరగాయలు వచ్చినా రాకపోయినా చింత చిగురు మాత్రం ఇలా వస్తూనే ఉంటుంది. ఈ పాత ఆకంతా దూసేస్తూ ఉండాలి. అప్పుడు కొత్తగా చింత చిగురు అనేది ఎక్కువ వస్తుంది మనకి. ఇంకా ఎన్నేళ్ళకి వస్తాయో చింతకాయలు నాకైతే తెలియదు. నా దగ్గర ఉన్న ప్లాంట్స్ మాత్రం ఒక 6 ఇయర్స్ 5 ఇయర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎరువులోనే వచ్చిన ఇవి తైలం చెట్లు అంటారు కదా, ఆమ్దం చెట్లు. ఇవి ఏమంటే సమ్మర్ ఉందని చల్లగా ఉంటుంది మొక్కలకని పెట్టాను. ఇలా ఈ ఆకు మొత్తం మనం తీసేసినామంటే మందం ఉన్న ఆకు మనకి చిగురు ఎక్కువ వస్తుంది సమ్మర్లో. తీసేసి మళ్ళీ ఇక్కడనే దీని చోటనే వేసినామంటే ఇలా చిగురు ఎక్కువ వస్తుంది. మనకి చిన్న మళ్ళీ చిగురు వస్తాయి. నీళ్ళు పడుతుంది. ఓకే, చిగురు బాగా అవకాశం ఉంది. పెద్ద పెద్ద మాన్లు చెట్లు ఎక్కి తెచ్చే చింత చిగురు కూడా మనకి ఈజీగా పండించుకోవచ్చు. ఇదే మన వీడియో ఈరోజు చింత చిగురు హార్వెస్ట్ వీడియో.
మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మల్లె చెట్టుకి మల్లె మొగ్గలు రెడీ ఉన్నాయి. ఇంకా ఒక్కొక్కటి పూస్తూనే ఉన్నాయి. చూడండి ఎంత బాగా తీగలు అల్లుకున్నాయో. ఆ చిన్న దాంట్లో ఉన్నాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్తే. ఎంత స్టాప్ చేయాల వీడియో ఉన్నా కానీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి. చూడండి ఇక్కడ మల్లె మొగ్గలు ఎలా ఉన్నాయో. ఇవి లావు గుండు మల్లెలు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం రేష్మి గార్డెనింగ్లో. నమస్తే అందరికీ.